ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఈసారి విజయనగరంలో కూడా వినాయక చవితి సంబరాలు అంబరానంటాయి. మనం చెప్పుకునే కథ ఏంటంటే తెనాలి రామకృష్ణుడి కథలు. ఈసారి రాయలవారు ప్రతి ఇంటికి 1000 బంగారు కాసులు ఇచ్చి ఎవరైతే వినాయక చవితిని చాలా సంబరంగా గొప్పగా జరుపుకుంటారో వారికి విలువైన బహుమతులు ఇస్తాను అని ప్రకటించడంతో రాజ్యంలోని ప్రజలందరూ రాయలవారిని మెప్పించడానికి రాయలవారు ఇచ్చిన ధనమే కాకుండా తమ స్వంత ధనం కూడా ఖర్చు పెట్టి వినాయక చవితిని భారీ ఎత్తున చేస్తున్నారు. ఒక్క తెనాలి రామలింగడు తప్ప. వినాయక చవితి జరిగే 9 రోజులు రాయలవారే స్వయంగా వచ్చి ఎవరైతే వినాయక చవితిని గొప్పగా జరుపుకుంటారో వారికి విలువైన బహుమతి ఇస్తారు. రాజ్యంలోని ప్రజలు, సభికులు అందరూ తమ ఇళ్ల దగ్గర పెద్ద పెద్ద వినాయక విగ్రహాలతో పాటు ప్రతిరోజు వినోద కార్యక్రమాలు, బుర్ర కథలు, తోలుబొమ్మలాటలు ఇలా ఏదో ఒకటి ఏర్పాటు చేసి రోజు ఒక పూట అన్నదానాలు కూడా చేయిస్తున్నారు. అందరూ కూడా కొత్త బట్టలు ధరించి రకరకాల పిండి వంటలు చేసి చాలా ఆనందంగా వినాయక చవితిని జరుపుకుంటున్నారు. ఒక్క రామలింగడు మాత్రం స్వయంగా తన చేతులతో ఒక చిన్న మట్టి వినాయకుడిని చేసి ఆ విగ్రహాన్ని తన ఇంటి ముందు పెట్టి పూజించకుండా ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి కాళీమాత గుడి ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో పెట్టి పూజిస్తూ తన కుటుంబం కొంతమంది పని వాళ్ళతో కలిసి జరిగిన 9 రోజులు ఒక మండపాన్ని కట్టారు. ఈ 9 రోజులు రామలింగడు ఎటువంటి వినోద కార్యక్రమాలు, దానాలు చేయలేదు. వీటన్నిటినీ చూసిన ప్రజలకు నిజంగా ఈ రామలింగడికి ఇంత వెర్రి ఉంటుందనుకోలేదు. రాయలవారి ఆజ్ఞనే ధిక్కరిస్తాడా? ప్రతిసారి రాయలవారి నుండి బహుమానాలు అందుకునే ఈ రామలింగడు ఈసారి ఖచ్చితంగా పెద్ద బహుమానంగా కఠిన శిక్షను అందుకుంటాడు అని నవ్వుకుంటూ ఈసారి మాకే రాయలవారు బహుమానం దక్కుతుంది అని ఎవరికి వారు వినాయకుడిపై భక్తితో కాకుండా రాయలవారు ఇచ్చే బహుమతి కోసం పూజలు చేస్తున్నారు. రాయలవారు ఆ 9 రోజులు నగర పర్యటన చేస్తూ ఎవరి ఇంటి దగ్గర వినాయకుడిని గొప్పగా పూజిస్తున్నారో వారిని చూస్తూ ఉన్నారు. అలా రామలింగడి ఇంటి దగ్గర ఎటువంటి హడావిడి, విగ్రహం కూడా ప్రతిష్ఠ చేయకపోవడంతో రామలింగడు ఎక్కడికైనా వెళ్ళాడేమో అని అనుకున్నారు రాయలవారు. కానీ అక్కడి వారు రామలింగడు ఎక్కడికి వెళ్ళలేదు, చిన్న మట్టి వినాయకుడిని చేసి గుడి దగ్గర పూజలు చేస్తున్నాడు. మహారాజా, మీరు మరీ అంత చనువు ఇవ్వకూడదు, చూడండి ఇప్పుడు మీ ఆజ్ఞనే ధిక్కరించాడు అని చెప్పగానే రాయలవారికి కూడా రామలింగడిపై విపరీతమైన కోపం వచ్చింది. అలా 9వ రోజు రాయలవారు గుడి దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు అక్కడ రాయలవారిని చూసిన అందరూ రాయలవారికి ప్రణామాలు చేస్తూ ఉంటే ఒక రామలింగడు మాత్రం రాయలవారిని కనీసం చూడకుండా నిష్టగా మౌనంగా వినాయకుడిని పూజిస్తున్నాడు. దానితో రాయలవారికి రామలింగడిపై కోపం మరింత పెరిగింది. అలానే అక్కడ మండపం నిర్మాణం చూసిన రాయలవారికి ఇదేంటి, ఇక్కడ రాయలవారి మండపం ఎప్పుడు కట్టారు, మేము ఇది కట్టమని ఎవరికి చెప్పలేదు కదా అనుకుంటూ రేపు సభకు వస్తాడుగా రామలింగడు, పని అప్పుడు చెప్తాను అని కోపముగా తన అంతఃపురానికి వెళ్ళిపోతాడు రాయలవారు. తర్వాతి రోజు సభలో రాయలవారు వినాయకుడిని ఎవరు గొప్పగా పూజించారో వారికి బహుమతి ఇచ్చే రోజు. ఈ రోజు సభకి సభికులే కాకుండా ప్రజలు కూడా విచ్చేశారు. అప్పుడే రామలింగడు కూడా సభకు వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. అప్పుడు అక్కడున్న వారందరూ రామలింగడి వైపు జాలీగా చూస్తూ ఈరోజు రాయలవారు ఇచ్చే బహుమతి కంటే ఈ రామలింగడికి వేసే శిక్షను చూడడానికే ఇక్కడి దాకా వచ్చామని కొందరు మనసులోనే ఆనందపడుతున్నారు. అప్పుడు రాయలవారు రామలింగని లేపి, రామలింగడు గారు, ఎప్పుడూ మమ్మల్ని మా ఆజ్ఞను గౌరవించే మీరు ఈసారి ఎందుకు ధిక్కరించారు? మీకు ఏ శిక్ష వేయాలో మీరే చెప్పండి. నిన్న గుడికి వచ్చినప్పుడు మీరు మా వైపు కూడా చూడకుండా ఈ ప్రజల ముందు మమ్మల్ని అవమానించారు. దీనికి మీ సమాధానం ఏమిటో చెప్పండి అని కోపంగా అడుగుతాడు. అప్పుడు రామలింగడు వినయంగా లేచి, మహారాజా, నేను పూజలో ఉంటే నన్ను నేనే మర్చిపోతాను. నేను పూజించే కనిపించని దేవుళ్ళు ఎందరున్నా నాకు ప్రత్యక్ష దైవము మీరే. అలాంటిది మీకోసమే నేను ఈ 9 రోజులు మౌనవ్రతంలో ఉండి మీరు ఇచ్చిన ధనానికి కొంత కలిపి మీ పేరుపై గుడికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండడానికి ఒక మండపం నిర్మించాను. ఇది మా గొప్పతనం కాదు మహారాజా, మీది. విఘ్నాలకు అధిపతి ఆ గణనాథుడు. ఆయన్ని నేను కోరుకున్నది ఒక్కటే, మా రాయలవారికి ఏ పనిలోనూ అపజయం కలిగించవద్దు అని. మీరొక్కరు బాగుంటే రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుంది. ఇక హంగు ఆర్భాటాలు ఎందుకు చేయలేదంటారా? మహారాజా, నేను పుట్టింది కడు పేదరికంలో. పేదరికం ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించిన వాడిని. ధనము వృధాగా ఖర్చు పెట్టలేను. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేనప్పుడు చెట్టు కిందే ఉండేవాళ్ళం. ఇక వర్షం పడితే తలదాచుకోవడానికి చోటు కూడా ఉండేది కాదు. అందుకే అలాంటి వారికి ఉపయోగపడుతుందని ఈ మండపం కట్టించాను. అలాగని మన రాజ్యంలో అలాంటి వారు ఉన్నారని కాదు, మీరు ఎవరినైనా ఆదరిస్తారని ఇతర రాజ్యాల నుండి కూడా ప్రజలు పొట్ట చేత్తో పట్టుకొని వస్తున్నారు వారి కోసం. అంతేకాకుండా ప్రతి ఇంటి దగ్గర కాకుండా ప్రతి వీధి చివర ఇలాంటి
చేయాలంటే ఒక మండపం కట్టుకొని అక్కడ అందరూ కలిసి ఏ పండుగైనా సరే కలిసిమెలిసి చేసుకోవచ్చు అని మీకు నిరూపించడానికే ఈ సాహసం చేశాను, కానీ మీ ఆజ్ఞను ధిక్కరించాలని కాదు మహారాజా అని రామలింగడు చెప్పగానే రాయలవారితో సహా అందరూ లేచి వారికి తెలియకుండానే చప్పట్లు కొట్టారు. తర్వాత రాయలవారు, రామలింగడు గారు మీరు చెప్పినది అక్షరాల నిజం, ఇక ప్రతి పండుగను మీరు చెప్పినట్లుగానే జరుపుకుందాం. ఇప్పుడు ప్రజలారా మీరే చెప్పండి, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడికి కూడా పూజ చేయకుండా నా మెప్పు పొందడానికి నా భజన చేసిన మీకు బహుమతి దక్కాలా, లేక మా గురించి మీ గురించి ఆ వినాయకుడిని ప్రార్థించిన రామలింగడికి ఇవ్వాలా చెప్పండి అని అనగానే ఇక ప్రజలు ఏమంటారు, విఘ్నాలు ఎన్ని ఎదురైనా ఫలితం గురించి ఆలోచించకుండా నువ్వు చేయాలనుకున్న ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత ఫలితం కోసం నువ్వు ఎదురు చూడడం కాదు, ఫలితమే నీ దగ్గరకు ఎప్పుడు చేరేలా అని ఎదురు చూస్తుంది అని ఆ బహుమతి ఎవరికి ఇచ్చారో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. మన తెనాలి రామలింగడికే ఆ బహుమతి వచ్చింది. ఈసారి మాత్రం అందరూ సంతోషంగానే తమ ఇళ్ళకు వెళ్ళారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది ఒక కల్పిత కథ, నిజంగా జరిగిన కథ కాదు. కానీ ఈ రోజులలో వినాయక చవితి జరుపుకునేటప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఇష్టం వచ్చినట్లు ధనము పెట్టి, అంటే డబ్బులు బాగా పెట్టేసి ఇష్టం వచ్చినట్లు వినాయక మండపాలను కట్టేసి అది షో ఆఫ్ చేయడం కోసం చేస్తున్నారు తప్ప భక్తితో ఎవరైనా చేస్తున్నారా? ఎవరు ఒక వీధిలో చాలా పెద్దగా ముస్తాబ్ చేసి ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలనేటువంటి దాంతో చేస్తున్నారు తప్ప భక్తితో ఎవ్వరు కూడా చేయడం లేదు. ఇంకోటి ఏంటంటే ఒక్క వీధిలో దాదాపు అదే వీధిలో ఒక 10 నుంచి 12 వినాయక మండపాలు ఉంటున్నాయి. అందరు కలిసి ఒకే దగ్గర వినాయకుడిని పెట్టి భక్తితో పూజ చేసుకోవచ్చు కదా, అలా చేయడం లేదు. ఎవరికి వారు పోటీపడి చేస్తున్నారు కదా. సో ఈ కథలో చెప్పేటువంటి నీతి ఏంటంటే అందరూ కలిసి ఒకే దగ్గర ఒక వినాయకుడిని ప్రతిష్ఠించి అందరు కలిసి ఒకే దగ్గర పూజ చేసుకోవడం వల్ల అంత వృధా ఖర్చు కాదు, అవసరం ఉన్న వాళ్ళకు ఉపయోగపడచ్చు అనేది చెప్తుంది.